హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, డబల్ బ్లౌజు 2 లైనింగ్లు ఒకటేసారి కట్ చేస్తున్నా. సింగిల్ కట్ చేస్తే టైం లేట్ అవుతుందని 2 ఒక్కటే కస్టమర్వి కట్ చేస్తున్నా, తొందరగా అయిపోతుందని. ఆల్తి బ్లౌజ్తో కటింగ్ టేప్తో కొలత పెట్టుకునేది ఎంత సైజు ఉన్నారో వాళ్ళని. 22 ఇంచులు ఏముంది, 22 ఇంచులు ఉంది. 22 ఇంచులు ఉంది బ్లౌజు. 22 ఇంచుల్లో సగం అప్పటికి 12 నడుము కొలత. పొడవు వచ్చేసి 13 పొడవు. కొలత ప్రకారం కట్ చేయాల. 13 ఉంది పొడవు. ఈ పొడవు ఇగ్గి పట్టుకోవాలా. ఇగ్గి పట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ కుచ్చులు మడతలు ఉంటాయి కదా, పాత బ్లౌజ్కి కుచ్చులు ఉంటాయి, నీట్గా వస్తాయి. కుట్లకి 1/2 ఇంచు ఇడుచుకోవాలి పై భాగం. 13 తర్వాత ఇట్లా ఎవరికైనా 5.5 ఇట్లా స్లోలర్ వచ్చేసి 5.5, రౌండ్ వచ్చేసి 2, ముందర రౌండ్ వచ్చేసి 6. ముందర రౌండ్ 6 కొలతలు పెట్టుకొని సంక డౌన్ కూడా అట్లనే. ఇది 12 నడుము లూజు వచ్చేసి రానోళ్ళు అయితే అట్లా మడత వేసుకోవచ్చు. నాకు ఇంకా వచ్చు కాబట్టి అంతే. 6 సంక డౌన్ వచ్చేసి, సంక డౌన్ కూడా 6 పెట్టుకోవాలి. 6 పెట్టుకొని ఇక్కడ కూడా 5.5 ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకసారి. చెక్ చేసుకున్న తర్వాత సంక డౌన్ కరెక్ట్ గీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1.25 గీసుకోవాలి. 1.25 గీసుకొని సంక డౌన్ రౌండ్. స్కేల్ ఉన్న వాళ్ళు స్కేల్ వాడుకోవచ్చు. నాకు ఇంకా వస్తుంది కాబట్టి స్కేల్ అవసరంలే. ముందర రౌండ్ నీట్గా కట్ చేయాల. రౌండ్ ఎంత బాగా తిరిగితే ఎంత నీట్గా కూర్చుంటుంది బ్లౌజ్ వచ్చేసి. సంక డౌను, సంక కూడా అట్టనే తిరగాల, రౌండ్ షేప్లో తిరగాల అట్టే నీట్గా. బాగా చెయ్యి ఎట్లా తిరిగితే అట్లా కటింగ్ నీట్గా వస్తుంది. ఇంకా పేపర్ కట్ చేసుకొని నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా కూడా పేపర్ కూడా కట్ చేసుకోవచ్చు. రాని వాళ్ళు ఒక్క పేపర్ కట్ చేసుకున్నారంటే అదే అట్లనే ఒకటే కొలతతోనే కట్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఎడల్పు అవుతుందని సోలర్ని మళ్ళీ కొంచెం లైట్గా అంత తీస్తున్నా. పెద్దగా ఉంటే కూడా బాగుండదు. ఒకటేసారి నీట్గా రాకున్నప్పుడు నీట్గా వస్తే పర్వాలే. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి వచ్చేసి నీట్గా యువతల చెంప, ఓలు వచ్చేసి యువతల చెంపకు ఉండాలి, మడత వచ్చేసి మన వైపు ఉండాలి. హెచ్చు తగ్గులు లేకుండా మేరన కొంచెం లైట్గా కట్ చేయాలి. హెమ్మింగ్ వేయనీకే నేను టేప్ వాడను. హ్యాండ్స్కి వచ్చేసి రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. చదువుకునే వాళ్ళే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఒక అక్షరాలు తెలిస్తే చాలు. టైలర్ అంటే తెలివి ఉండాలి అంతేగాని. సంక డౌను అట్లా టేప్తో చేయొట్టు తిరగాలి అంతే నీట్గా. నీట్గా రౌండ్ షేప్ కట్ చేసినామంటే హ్యాండ్స్ కూడా నీట్గా కూర్చుంటుంది. ఇంకా తర్వాత మళ్ళా ముందర రౌండ్ కట్ చేసుకోవాలి. దీన్ని పక్క పెట్టేసి ముందర రౌండ్ కట్ చేసుకున్నాం. 2 లైనింగ్లు ఒకటేసారి కట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ముందర రౌండ్ ముందర భాగం వచ్చేసి కట్ చేసుకోవాలి. 2 సంక డౌన్లు ఆ మూలన నీట్గా సెట్ అయినా లేనా ఒకసారి చేసుకొని ముందర రౌండ్కి వెళ్ళాలి. ముందర రౌండ్ నీట్గా మళ్ళీ వెనక దానికి ఏం కాట్లు పడకుండా నీట్గా కట్ చేసిన తర్వాత మళ్ళీ సంక డౌను నీట్గా కట్ చేసుకోవాలి. వెనక్కి భాగం తీసినామంటే ముందరది ఏం పెద్ద కష్టం ఉండదు. ఇంకా వెనక్కి ఫస్ట్ తీసినామంటే దాన్ని బట్టి దీన్ని కూడా కట్ చేసుకోవచ్చు. కట్ చేసినాక మళ్ళీ ముందర ఉక్సల పట్టికి ఎంత కావాలనో క్రాస్ మెల్లకి లావు ఉన్నారా వాళ్ళ కస్టమర్, ఎట్టున్నారు బక్కగా ఉన్నారా దాన్ని బట్టి లావు ఉన్న వాళ్ళకి ఎక్కువ క్రాస్ మెల్ట్ పెట్టుకోవచ్చు, చిన్నగా ఉన్న వాళ్ళకి చిన్న సైజు పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి టేప్తో కూడా కొలుసుకోవచ్చు. 3 పెట్టుకోవచ్చు, 3.5, 2, 2.5 ఇంకంతే. యూతులు సంక డౌన్ కూడా 2.
ముందర రౌండ్ ఓపార ఆల్తి బ్లౌజ్తో కొలత పట్టుకొని సంక డౌన్ తీస్తున్నా. ఇప్పుడు సంక డౌన్ బాగా నీట్గా వస్తే సంకల్లో కొంచెం కుచ్చు రాదనమాట హ్యాండ్స్ కాడ. అది ఎంత పీస్ తీసేసినామంటే ముందర రౌండ్. ఇప్పుడు కొంతమంది పై తొడుగుతుంటారు, కొంతమంది కిందికి తొడుగుతుంటారు. ముందర రౌండ్ కూడా వాళ్ళ ఆల్తి బ్లౌజ్ని బట్టి ఓపార్ చెక్ చేసుకుంటే ఫస్ట్ 6 తీసిన, తర్వాత కొంచెం తక్కువ ఉందని మళ్ళీ కొంచెం లైట్గా కట్ చేసిన. ఫస్ట్ అయితే 6 తీసుకోవాలి ఎవరికైనా, 6, 5.5 అంతకంటే ఎక్కువ తీపుడు మళ్ళీ ముందర రౌండ్ ఎక్కువైపోతుంది. ఆల్తి బ్లౌజ్తో మళ్ళీ వెనక భాగం నడుము కొలతలు చూసుకొని వెనక రౌండ్ తీసుకోవాలి. వెనక రౌండ్ టేప్తోనన్నా కొలత పెట్టుకోవచ్చు. తొందరగా ఆల్తి బ్లౌజ్తో కూడా రాని వాళ్ళైతే టేప్తో కొలత పెట్టుకొని గుర్తులు పెట్టుకొని మళ్ళీ రౌండ్ తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే అట్లే చేసుకోండి. ఇప్పుడైతే నేను రౌండ్ కూడా తీసేసిన వెనక భాగం అయిపోయి బ్లౌజ్ కటింగు. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అంతా కట్ చేసుకోవాలా. మామూలు మంచి క్లాత్ మీదకి లైనింగ్ మీదకి మళ్ళీ ఓపార్ చెక్ చేసుకోవాలి ఎంత ఉంది ఈడ ముందర క్లాస్మేట్లకి. ఎక్కువ సరిపోతే ఏం తీయాల్సిన అవసరంలే, తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం లైట్ కట్ చేయొచ్చు. సరిపోయిందని పక్క పెట్టేసిన. ఇప్పుడు మెయిన్ బ్లౌజు, ఇప్పుడు ఇందాక లైనింగ్లు కట్ చేసిన, ఇప్పుడు మెయిన్ బ్లౌజు. ఇవి హ్యాండ్స్కి కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నామంటే కుడతప్పుడు సరి చేసుకోవచ్చు. ఇట్లానే కరెక్ట్గా అయితే కట్ చేసుకోకూడదు హ్యాండ్స్ని, మళ్ళీ కొంచెం కిందికి పైకి అవుతాయి కాబట్టి ముందే ఎక్కువ కట్ చేసి పెట్టుకోవాలా. ఎక్కువ కట్ చేసుకున్నామంటే కుడతప్పుడు సరి చేయొచ్చు. ఓసారి నీట్గా చక్కగా కట్ చేసి పెట్టుకున్నామంటే కరెక్ట్ అయితే తీసుకురాదు. ఎక్కడ తిరిగి ఇలా కొంచెం క్లాత్ ఎక్కువనే ఉండాలా హ్యాండ్స్కి. సంక డౌన్ అవి తీసేటప్పుడు మళ్ళీ హెచ్చు తగ్గులు అవుతాయి కాబట్టి ముందే ఎక్కువ తీసి పెట్టుకోవాలా. ఇప్పుడు వెనక పార్ట్ నీట్గా ఎక్కడ కుచ్చులు లేకుండా నీట్గా అటు తీసుకోవాలి. మెత్తను కాబట్టి బాగా కొంచెం సతాయిస్తాయి. కొంతమంది గమ్ముతో అతికించుకుంటుంటారు. నేనేం గిమ్మలే ఒకటేసారి కట్ చేయడమే. కట్ చేసి లైనింగ్ మిషన్ మీద అతికించుకుంటా, మిషన్ కుడతా. కొంతమంది గమ్ముతోనే అతికించుకున్న తర్వాతనే కట్ చేసుకుంటారు. రాని వాళ్ళైతే అట్లా కొంతమంది ఎవరు ఐడియాతో వాళ్ళు ఎట్లా వస్తట్టుంటే అట్లా ముందు రావాలంతే. నేర్చుకోవాలి కష్టపడి నేర్చుకుంటే వస్తుంది. ఏదైనా ఫస్ట్ అయితే కష్టమే ఉంటుంది, తర్వాత ఈజీనే ఉంటుంది. ఏ పని అయినా కూడా రాని వాళ్ళకి ఎవ్వరు నేర్చుకోలేము మనం అనుకుంటాం. ఖచ్చితంగా నేర్చుకుంటాం మనం చేయాలనుకుంటే. టైలరింగ్ ఉందా చేయాలని ఆలోచన ఉందంటే మనం చేయని పని ఏది ఉండదు కదా. అనుకుంటే ఏదైనా అయిపోతుంది. నీట్గా అట్లా కట్ చేసుకున్నామంటే ఇంక మళ్ళీ మిషన్ మీద కుడతప్పుడు ఇంకేం ఎక్కువ ఉండదు. ఇంకా నీట్గా దాన్ని చక్కగానే అతికించుకున్న అలాగా అయిపోయి వెనక భాగం కూడా అయిపోయి ముందర భాగం ఒక్కటి తీయాల. క్రాస్ కటింగ్ కాబట్టి మళ్ళీ కొంచెం ముందుకు జరుపుకొని క్లాత్ని వచ్చేసి మళ్ళీ ముందర భాగం కట్ చేసుకోవాలి. ఇది కూడా అంతే నీట్గా మడత వేసుకోవాలి. కుచ్చులు వచ్చినాయంటే ముందర మళ్ళీ బాగా కూర్చులేదు అని కస్టమర్తో పెద్ద తలనొప్పి. ఇంకా అట్ట కుట్టినారు ఇట్ట కుట్టినారు అంటారు. కాబట్టి విలేజ్లే పల్లెటూరు కాబట్టి అంత పెద్దగా ఏమి ఉండదు. బాగానే కుడతాను, నేను కూడా బాగా కుడతాను. కాబట్టి ఇప్పటికైతే ఎవ్వరు కూడా ఇట్టుంది అన్నారు. ఇంకా దండికి ఇచ్చేటోళ్ళే కానీ కస్టమర్ దండిగా నాకు ఇప్పటికైతే ఎవ్వరు కూడా ఏదన్నారు. అట్టగాను జరుగుతుందని ఉద్దేశం ఉంటే కుండు సూది కానీ పిన్నిస్ కానీ పెట్టుకోవచ్చు. ఎక్కడ జరగదులే అనుకుంటే కట్ చేయొచ్చు. మెత్తని క్లాత్ కాబట్టి ఒక లైనింగ్ జరుగుతుంటుంది. కొంతమంది ఎక్కువ తీసుకుంటుంటారు మంచి క్లాత్ని. నేనైతే కరెక్ట్ కట్ చేసుకుంటాను. మళ్ళీ విడివిడిగా మిగిలితే అంత గుబ్బలు వస్తుంది అన్నట్టు ఏమి ఉండకూడదు అనేది ఫస్టే కదలకుండా క్లాత్ని అస్సలు కదిలేయకూడదు. అది కదిలిచ్చినామంటే జరుగుతుంది. మెత్తగా ఉంటుంది కాబట్టి మెత్తగా ఉంది కాబట్టి క్లాత్ నేనే గర్న తిరిగ్గానే దాన్ని మటుకు కదిలేయకూడదు. మెత్తని క్లాత్ని క్రాస్ కటింగ్ ఎంత నీట్ కటింగ్ వచ్చిందంటే అంత బాగా కుట్టవచ్చు.
కటింగ్లోనే ఉంది. కటింగ్ ఎత్తిపోయిందంటే ఇంకా అయిపోయాయి. కటింగ్లోనే ఉండేది అలా. కుట్టే దాంట్లో కూడా నీట్గా కుట్టాలే, మళ్ళీ గలీజ్ కుట్టకూడదు. నీట్గా కుట్టినామంటే ఇంకా బ్లౌజు ఇంకా ఎట్లా కావాలంటే అట్లా కూర్చుంటుంది. అయిపోయాయి. ముందర భాగం అయిపోయింది, వెనక పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. అంతే బ్లౌజ్ కటింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ మరి.